ఇక ఏమంటే ఏం చెప్తాం భయ్యా. మొత్తం 4 పాటలు రిలీజ్ అయినాయి. 4 పాటలు అంటే 4 పెద్ద సినిమాల పాటలు రిలీజ్ అయినాయి. అవి కూడా ఫస్ట్ సాంగ్. సినిమాల నుంచి ఏదైతే బెస్ట్ సాంగ్ ఉంటదో అది ఫస్ట్ సాంగ్ లెక్క రిలీజ్ చేస్తారని మన అందరికీ తెలిసిందే. సో, ఈ 4 సినిమాలల్లా 4 పాటలు మొత్తానికి రిలీజ్ అయినాయి. లాస్ట్ రిలీజ్ అయింది మన 'రాజా సాబ్' నుంచి 'రెబెల్ సాబ్' నిన్న రాత్రి రిలీజ్ అయింది. సో, రాత్రి నుంచి ఇప్పటిదాకా ఈ 4 పాటలు మళ్ళొక రౌండేసిన. ఆ రీల్‌ని తిప్పుతా బోయిన 4 పాటలు. ఏది బెస్ట్ ఉంది, ఏది సెకండ్ ఉంది, ఏది థర్డ్ ఉంది, ఏది ఫోర్త్ ఉంది అనేది ఒక అంచనాకొచ్చిన. సో, దాన్ని ఒక రివ్యూ జేసి, ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ ఇచ్చి పాటల గురించి, కానీ మళ్ళా ఏమంటారు, ఏది నంబర్ 1 ఉంది, నంబర్ 2 ఉంది, నంబర్ 3 ఉంది అది గూడా జెప్దామని ఈ వీడియో జేస్తున్నా. గైస్ మీరందరూ జూస్తున్నారు. కానీ ఆ కనిపించిన సబ్స్క్రైబ్ బటన్‌ని ఎవ్వడు కొడతలేరు. సో, ప్లీజ్ కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్‌ని గట్టిగా గుద్దండి. షో సమ్ లవ్. సో, ఇక డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రిలీజ్ అయిందంటే మన మెగాస్టార్ చిరంజీవి 'మీసాల పిల్ల' మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి డైరెక్టెడ్ బై అనిల్ రావిపూడి. ఇక సినిమాలో ఆ పాట రిలీజ్ అయినప్పుడు మాత్రం పెద్దగా ఎక్కలేదు పాట. ఇక పెద్దగా ఎక్కలేదు. ఓకేగుంది. ఇదేంది బై లిరిక్స్ వెరైటీగా ఉన్నాయి. ఇదంతా ఏందని అనుకున్నా. కానీ వినగా ఇక కొద్ది రోజులు చూస్తుండగా సినిమా పాట బానే ఎక్కుడు స్టార్ట్ అయిపోయింది. బానే అనిపించింది. అండ్ తర్వాత ఇక రీల్స్ విషయానికి వస్తే ఇక చెప్పే అవసరం లేదు. రీల్స్ లో మాత్రం మొత్తం వైరల్ అయిపోయింది పాట. అండ్ సో ఫార్ చెప్పాలంటే 'మీసాల పిల్ల' మంచిగుంది పాట. అండ్ ఇనీషియల్ గా ఎక్కకున్న తర్వాత మాత్రం దాని రీచ్ మాత్రం చాలా పెద్దగా అయింది. సో మెగాస్టార్ అభిమానులకు ఒక మంచి పాట. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ ఆడియన్సెస్ కి చాలా రీచ్ అయింది పాట. కాబట్టి 'మీసాల పిల్లకి' ఒక థమ్స్ అప్ ఇస్తాను. అండ్ ఇనీషియల్ గా ఎక్కకున్న తర్వాత మాత్రం రీచ్ చాలా బాగా వైరల్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ కొడుకు మెగాస్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ది 'చిక్రీ చిక్రీ' పెద్ది సినిమా నుంచి. ఇక ఆ పాట గురించి అయితే చెప్పనాల్సిన అవసరమే లేదు. కంప్లీట్ వైరల్, కంప్లీట్ బ్లాక్ బస్టర్ సాంగ్. రిలీజ్ అయిన ప్రోమో కట్ నుంచి నెక్స్ట్ రిలీజ్ అయిన ఫుల్ సాంగ్ నుంచి ఆ పాట మాత్రం జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంది. ఇక ఒక సిక్సర్ కొట్టినట్టే అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ మన రామ్ చరణ్ అన్న బ్యాట్ పట్టుకొని అదే స్టైల్లో పోయిండు. ఆ పాట కూడా అదే స్టైల్లో బౌండరీ దాటి బయట పడ్డది బాల్. ఇక బ్లాక్ బస్టర్ సిక్సర్ పడ్డది ఆ సాంగ్ తోని. ఇక లిరిక్స్ మాత్రం జబర్దస్త్ లిరిక్స్. టెరిఫిక్ అంటే టెరిఫిక్. అటు మెగాస్టార్ ఏమో ఫ్యామిలీస్ లో రీచ్ చేశారు పాట. ఇటు మన రామ్ చరణ్ ఏమో మొత్తం లోకల్ నుంచి గ్లోబల్ దాకా రీచ్ చేసిండు పాటని. ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ రీల్, ఫేస్బుక్ రీల్, యూట్యూబ్ రీల్ ఏడ చూసినా కంప్లీట్ వైరల్ సాంగ్ మాత్రం. ఇక స్టెప్స్ మాత్రం అదిరిపోయినాయి. చూపించినంత వరకు అదిరిపోయినాయి. నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది సాంగ్ మాత్రం. ఇక దీనికి థమ్స్ అప్ అంటే డబుల్ ట్రిపుల్ థమ్స్ అప్ ఇస్తాను ఈ పాటకి. ఇక థర్డ్ వచ్చేసి మన బాలయ్య బాబు. బాలయ్య బాబు అంటే మాస్ అంటే బాలయ్య బాబు. ఇక బాలయ్య బాబు సినిమా 'అఖండ 2' నుంచి రిలీజ్ అయిన 'అఖండ తాండవం' లిరిక్స్ మాత్రం సూపర్బ్ ఉంది. అండ్ పాట కూడా అద్భుతంగా వచ్చింది. చాలా బాగుంది పాట. ఒక ఇంట్రొడక్షన్ సాంగ్ అయినా ఒక క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ చేసిన సాంగ్ అది. కాబట్టి సాంగ్ వరానికి వస్తే చాలా బాగుంది. వినడానికి చాలా బాగుంది పాట. లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ పాట ఏదైతే పాట ఉందో 'అఖండ తాండవం' ఇది ఒక సిచ్యుయేషన్ బేస్డ్ లిరికల్ సాంగ్. మంచి సిచ్యుయేషన్ స్టోరీలో కరెక్ట్ టైం కి కుదిరితే మాత్రం ఈ సీన్ ని ఎలివేట్ చేసే ఈ పాట నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది సినిమాని. సో పాట మాత్రం టెరిఫిక్ సాంగ్. లిరిక్స్ బాగున్నాయి. బాలయ్య బాబు గెటప్, బాలయ్య బాబు ఫెరోషియస్నెస్, బాలయ్య బాబు మాస్ యాంగిల్ ఏదైతే ఉందో అది క్లియర్ కట్ గా కనబడుతుంది. ఏదైతే మన బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో అదే విధంగా మన మళ్ళీ ఎస్ఎస్ తమన్ జబర్దస్త్ ట్యూన్ ఇచ్చిండని చెప్పొచ్చు. దీనికి కూడా ఓ థమ్స్ అప్. ఈ పాట కూడా బాగుంది. ఇక లాస్ట్ వచ్చేసి నిన్న రాత్రి రిలీజ్ అయిన ఒక 3 గంటలు 2 గంటలు వెయిట్ చేయించినాక రిలీజ్ చేసిన పాట మన రెబెల్ సాబ్ పాట. ఫ్రమ్ ద రాజా సాబ్. స్టారింగ్ ఇక చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా నంబర్ 1 బిగ్గెస్ట్ స్టార్ రెబెల్ స్టార్ ప్రభాస్. అండ్ ఈ పాట విషయానికి వస్తే ట్యూన్ మాత్రం ఇనీషియల్ గా స్టార్ట్ అయినప్పుడు ఒక ర్యాప్ లాగా వచ్చి అది బానే ఉంది. తర్వాత బీట్స్ అవి వచ్చి బానే ఉన్నది.
పాట కూడా ఒక ఫ్లోలో పోతూనే ఉంది, బాగానే అనిపించింది పాట లిరిక్స్ కూడా అంటే కొద్దిగా మ్యూజిక్ డామినేట్ చేసింది అనిపించింది లిరిక్స్. అండ్ రెబెల్ స్టార్ విషయానికి వస్తే, రెబెల్ స్టార్ అపియరెన్స్, ఆ కలర్ఫుల్ విజువల్స్ ఇవన్నీ చూస్తే మస్త్ అనిపించినాయి. అండ్ పాట విషయానికి వస్తే బాగుంది పాట, గ్రేట్ లేదని చెప్పొచ్చు కానీ బాగుంది అని గట్టిగా చెప్పొచ్చు. తమన్ ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ దీని కూడా. సో నాకు తెలిసి అఖండ తాండవం తమనే, రెబెల్ సాబ్ తమనే, అండ్ మీసాల పిల్ల అది మన శంకర వరప్రసాద్ ఏమో బీమ్స్ ది, అండ్ చిగిరి చిగిరి అందరికి తెలిసిందే రెహమాన్ ది. సో గైస్, ఇప్పుడు ఈ 4 పాటలు కంప్లీట్ విన్నాక నాకు ఒక అజంప్షన్ అయితే వచ్చింది. ఇక 4 పాటలు మస్తు విన్నా రాత్రి నుంచి పెట్టుకొని, ఏది జబర్దస్త్ ఉంది, ఏది మంచిగా ఉంది, ఏది కొద్దిగా ఇది ఉంది, ఏది కొద్దిగా అది లేదని ఒక కన్క్లూజన్కి వచ్చిన. ఇక నా వరకు నేను చూసుకున్న దాంట్లో పాటలు అండ్ విన్న దాంట్లో ఫస్ట్ వచ్చేసి నాకు నచ్చిన పాట మాత్రము, ఇదేదో కంపారిజన్ ఇదే అదో ఇదో అని కాదు, రిలీజ్ అయిన 4 సాంగ్లల్లా ఇక మనకు నచ్చిన సాంగ్ 1 అంటే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇస్తున్నాం పాటకి అనేది ఒక కన్క్లూజన్ కి అయితే వచ్చింది. ఇక ఫస్ట్ పాట విషయానికి వచ్చేస్తే మాత్రం ఖచ్చితంగా దీంట్లో ఎటువంటి సందేహం లేకుండా మన పెద్ది సినిమా నుంచి రామ్ చరణ్ ది చిక్రీ చిక్రీ సాంగ్ మాత్రం నంబర్ 1 పొజిషన్ ఇస్తాను. అది మాత్రం టెరిఫిక్ అంటే టెరిఫిక్ ఉంది, అవుట్ స్టాండింగ్ అంటే అవుట్ స్టాండింగ్, ఇంకా దాంట్లో తిరుగులేదు. చిక్రీ చిక్రీ సాంగ్ లిరిక్స్ కానీ, విజువల్స్ కానీ, అటు రామ్ చరణ్ స్టెప్స్ కానీ అండ్ టేకింగ్ కానీ అన్ని పర్ఫెక్ట్ గా పగడబందిగా కూడినాయి. సో నంబర్ 1 సాంగ్ అదే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అందరు లైన్ గా 2, 3, 4 చెప్తారు, కానీ నేను డైరెక్ట్ నంబర్ 3 ఏ సాంగ్ అది చెప్తాను. నంబర్ 3 సాంగ్ వచ్చేసి మన అఖండ తాండవం బాలయ్య బాబుది. ఇది ఒక ఇంట్రొడక్షన్ సాంగ్ అని అనొచ్చు క్యారెక్టర్ది. అండ్ ఈ సాంగ్ మెయిన్ గా అంతగా ఇప్పుడు డైలీ రెగ్యులర్ బేసిస్ గా వినకపోవచ్చు, కానీ సినిమాలో మాత్రము చాలా ఎలివేట్ చేసే సాంగ్ అఖండ తాండవం. అండ్ సినిమాని డబుల్ ఇంతకు పైకి లేపే సాంగ్ అఖండ తాండవం. సో గైస్, నా వరకు అఖండ తాండవం నంబర్ 3 పొజిషన్. అండ్ చాలా బాగుంది, లిరిక్స్ బాగున్నాయి, మ్యూజిక్ బీట్స్ బాగున్నాయి, చాలా బాగుంది. బాలయ్య బాబు గారికి ఎలా కావాలో, బాలయ్య బాబు ఫ్యాన్స్ కి ఎలా కావాలో అలా ఉంది సాంగ్ మాత్రం. అండ్ అది మన నంబర్ 3 పొజిషన్ లో ఉన్న సాంగ్. ఇక వచ్చేసి ఇక రెండిటి మధ్యలో మన రెబెల్ సాబ్ నుంచి రెబెల్ సాబ్ సాంగ్ లేదా మీసాల పిల్ల సాంగ్ అని అంటే, ఈ రెండిట్లో మనకి నచ్చిన సాంగ్ ఏదని చెప్పాలంటే, ఇక మనకు నచ్చింది ఇనీషియల్ గా మీసాల పిల్ల కూడా అంత నచ్చలేదు. రెబెల్ సాబ్ సాంగ్ కొద్దిగా ఓకే అనిపించింది, అంటే కంపేర్ టు మీసాల పిల్ల బాగా అనిపించింది. కానీ యాజ్ ఆఫ్ టుడే చూసుకుంటే కొద్దిగా అప్పర్ హ్యాండ్ మన మీసాల పిల్లకే ఉంది అని చెప్పొచ్చు. అండ్ రెబెల్ సాబ్ సాంగ్ వచ్చేసి కొద్దిగా డౌన్ అనిపించింది. కానీ నా వరకు పర్సనల్ గా నచ్చిన పాట అంటే నాకు మీసాల పిల్ల నంబర్ 2 అని చెప్తాను. ఎందుకంటే మీసాల పిల్ల ఇనీషియల్ గా అంత ఎక్కకపోయినా ఇప్పుడు మాత్రం చాలా ఎక్కింది. రెబెల్ సాబ్ సాంగ్ కూడా ఇంకా కొద్ది రోజులు వింటే చెప్పలేము, కానీ జబర్దస్త్ అంటే జబర్దస్త్ పాట మీసాల పిల్ల కూడా ఇప్పుడు. సో సెకండ్ నంబర్ వచ్చేసి మీసాల పిల్ల. ఇక మన 4th ప్లేస్ వచ్చేసి అందరికి అర్థమైపోయి ఉంటుంది 4th ప్లేస్ ఎందుకు రెబెల్ సాబ్ కి పోయిందంటే, రెబెల్ సాబ్, రాజా సాబు, మన రెబెల్ స్టార్ ప్రభాస్ అంటే అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. అండ్ రీసెంట్ ట్రాక్ రికార్డ్ మన ఎస్ఎస్ తమన్ది చూస్తే ఒక కంప్లీట్ హై ఆల్బమ్స్ ఇస్తున్నారు. సో అటు ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, మూవీ లవర్స్ కానీ, వీళ్ళందరు కానీ ఒక రేంజ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అండ్ ఆ రేంజ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ కి ఈ రెబెల్ సాబ్ పాట అనేది రీచ్ అయిందా అంటే, పాట వరకు ఓకే బానే ఉంది, కానీ రీచ్ అయిందా అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ కి అయితే రీచ్ కాలేదు. ఎందుకో తెలియదు గాను లిరిక్స్ మాత్రం అంత క్లారిటీగా వినపడలేదు. అట్ ద సేమ్ టైం ఆ కలర్ఫుల్ విజువల్స్, ఆ ప్రభాస్ కట్అవుట్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా సూపర్ గా కనబడుతున్నాయి, కానీ పాటల్లో అంత దమ్ము లేనట్టు క్లియర్ కట్ గా అనిపిస్తుంది. సో గైస్, నాకు ప్రభాస్ ఈ పాట యావరేజ్ అనిపించింది.
ఓకే నాట్ బ్యాడ్ ఉంది, కానీ ప్రభాస్ రేంజ్, ఒక పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ రేంజ్ తగ్గట్టు పాట మాత్రం ఎక్కడా అనిపించలేదు. సో ఒక డీటెయిల్డ్ అనాలిసిస్, ఒక బ్రేక్ డౌన్, ఒక రేటింగ్ లాగా చెప్పాలంటే చక్రీ సాంగ్ 5/5, మీసాల పిల్ల 3.5, అండ్ మన అఖండ తాండవం 3/5, అండ్ లాస్ట్ వచ్చేసి మన రెబెల్ సాబ్ది 2.75/5. సో గైస్, నా వరకు నాకు అనిపించిన లైనప్, నాకు అనిపించిన 1, 2, 3, 4 సాంగ్స్ మీ ముందు పెట్టాను. అండ్ చూస్తున్నారు, మీరు అందరు చూస్తున్నారు, మళ్ళీ చెప్తున్నాను, మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లా ఇక మీ 1, 2, 3, 4 లేకుంటే మీకు ఈ పాట మంచి అనిపించింది, ఆ పాట మంచి అనిపించిందా అనేది ఆ కింద కామెంట్ సెక్షన్ లా మెన్షన్ తప్పకుండా చేయండి. అట్ ద సేమ్ టైం చూస్తున్న వాళ్ళంతా కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టిగా గుద్దండి. ఇక షో సమ్ లవ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.